బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై ఏదైతే దాడి చేస్తుందో ఆ యుద్ధానికి సంబంధించి కూడా ట్రంప్ అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇటు ట్రంప్ ఏదైతే ఇరాన్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో దాన్నంతా కూడా ఇటు అమెరికన్స్ తప్పు పడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్ తో యుద్ధాన్ని అక్కడున్న ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఇరాన్ పై సైనిక చర్య ప్రారంభించాలి అంటూ కూడా ట్రంప్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అయితే అమెరికన్స్ అంతా కూడా ఆపోజిట్ గా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు ట్రంప్ దీనికి సంబంధించి. అయితే మీటింగ్ లో ట్రంప్ నిర్ణయాన్ని కూడా వాళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా మెరైన్ అనుభవజ్ఞుడు బ్రియాన్ మెక్గిన్నిస్ ఇజ్రాయెల్ కోసం ఎవరు పోరాడాలని కోరుకోరని, తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా లేము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే మీటింగ్ హాల్లో అరుపులు నినాదాలు చేస్తూ ఇది తన మాట కాదని అమెరికా ప్రజల తరపున నేను చెబుతున్నాను అంటూ కూడా మెక్గిన్నిస్ అయితే వ్యాఖ్యానించారు. దీంతో మెక్గిన్నిస్ ను వెంటనే మీటింగ్ హాల్ నుంచి బయటకు తీసుకెళ్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు ఒక మీటింగ్ హాల్లో ట్రంప్ అయితే ఇటు ఇరాన్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. హై లెవెల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ట్రంప్. అయితే అదే క్రమంలోని అక్కడే ఉన్న ఒక వ్యక్తి మెక్గిన్నిస్ దీనికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఇది మీరు ఏదైతే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో ఇది కరెక్ట్ కాదు, ఇరాన్ పై యుద్ధం చేయాలి అని ఎవరు అనుకోరు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ఆయన ఒక్కసారిగా అదే మీటింగ్ హాల్లోని అరుపులు కేకలు వేయడంతోని అక్కడున్న పోలీస్ క్రాప్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని బయటకు తరలించే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది నా ఒక్క మాట కాదు, మొత్తం అమెరికన్ ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాను అంటూ కూడా ఇటు ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి కూడా అమెరికన్స్ అయితే ఎదురు దాడి దిగుతున్నారు. అటు ఆపోజిట్ గా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అమెరికన్ మెరైన్ అనుభవజ్ఞుడు బ్రియాన్ మెక్గిన్నిస్ ఇజ్రాయెల్ కోసం ఎవరు పోరాడాలని కోరుకోరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. Everybody sit down, please. Sit down, please. Everybody sit down, please. Everybody sit down, please. I'm getting out of here. That's fine. Everybody sit down, please. Is your hand okay? Out! No one wants to fight for Israel! His hand, his hand. Oh, his hand. Sir. Let go of your hand. Let go of the door. Let go of the door. The senator broke his hand. A sitting U.S. senator just broke the hand of a Marine. Imminent threats from the Iranian regime, a vicious group of U.S. very senator hard, just broke the hand of a terrible Marine. people. Its menacing activities directly endanger the United States, our troops, our bases A U.S. overseas, senator and just our broke allies the hand throughout of the a world. Marine. You're a coward. For 47 years, the Iranian regime has chanted death to America and waged an unending campaign of bloodshed and mass murder, targeting the United States, our troops, and the innocent people in many, many countries. Among the regime's very first acts was to back a violent takeover of the U.S. Embassy in Tehran, holding dozens of American hostages for 444 days. In 1983, ఆ యుద్ధానికి సంబంధించిన ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. ఇటు ట్రంప్ నిర్ణయాన్ని అమెరికన్స్ అంతా కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటు ఈ నేపథ్యంలోనే ఇటు ఇజ్రాయెల్ కోసం ఎవరు పోరాడాలని కోరుకోరు అంటూ కూడా ఒక వ్యక్తి అక్కడ అరుపులు అరుస్తున్న వీడియోలను అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ట్రంప్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. అయితే ఈ మీటింగ్ లోనే ఒక వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇటు నేను చెప్తున్న మాట కాదు, యావత్ అమెరికా ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే జరుగుతుందో
అమెరికాలో యుద్ధానికి సంబంధించి ఓవైపు సైనిక చర్యలు కొనసాగించడానికి ట్రంప్ అధికారాలను పరిమితి చేసే తీర్మానాన్ని సెనెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఆయనకు అనుకూలంగా 53 మంది మద్దతుగా ఓటు వేస్తే 47 మంది వ్యతిరేకించిన సందర్భం కనబడుతుంది. మరోవైపు ఇటు సెనెట్ కమిటీ విచారణ నుంచి మెరైన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ను విచారణ నుంచి బ్రియాన్ మెగ్గెనిస్ అనే ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన చాలా సీనియర్. ఆయన కాంగ్రెస్ విచారణ నుంచి ఆయనను అక్కడి నుంచి బయటికి గెంటి వేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో మనకు వైరల్ అవుతుంది. అంటే ఇజ్రాయెల్ కోసం ఎవరు పోరాడాలని అనుకోరంటూ ఆయన ఆ వీడియోలో అరుస్తున్నట్టుగా కనిపిస్తోంది. సెనేటర్ టీమ్ షిహీ అలాగే ఆర్ మౌంట్ ఈ చట్ట సంస్థలకు మెగ్గినిస్ ను అంటే ఈ ఏదైతే గొడవ ఉందో దాంట్లో ఆయన్ని అక్కడి నుంచి బయటికి పంపించేందుకు వీళ్ళు సహాయం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ప్రధానంగా డిమాండ్ ఏంటంటే అనవసరంగా అమెరికన్లు ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి, ఇజ్రాయెల్ కు మనం ఎందుకు అంతలా మన శక్తులను దారాదత్తం చేయాలి, ఇజ్రాయెల్ ను సహాయం చేస్తున్న క్రమంలో మన వాళ్ళు ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉంది, మన కుటుంబాలు ఎందుకు బలవ్వాలంటూ ఆయన అరుపులు కేకలతో మీటింగ్ లో అరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా దీన్ని పోస్ట్ చేసిన పరిస్థితి ఉంటుంది. 3 క్యాపిటల్ పోలీసులు అధికారులు మెగ్గినిస్ ను అక్కడి నుంచి బయటికి పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అవి. అయినా తనను తాను మెరైన్ ఎక్స్పర్ట్ అలాగే గ్రీన్ పార్టీ సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన అభివర్ణించుకున్నాడు. ఇక మొత్తం మీద అంటే అధికారులు ఇక్కడ విచారణ నుంచి అతన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుండగా తలుపు చుట్టూ చేయి పట్టుకొని మెగ్గెనిస్ ఇజ్రాయెల్ కోసం ఎవరు పోరాడాలని అనుకోరంటూ అరుస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓవైపు ఘర్షణ తగ్గుముఖం పట్టడంతో ఒక అధికారి అప్పుడు ఆ సందర్భంలో ఆ తలుపు తీయడానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. తన చేయి తలుపులో ఇరుక్కుపోయి మెగ్గినిస్ ఆ అరుపులు కేకలు వేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సబ్ కమిటీ సభ్యుడైన షిహి చివరికి మెగ్గినిస్ అధికారుల నుంచి దూరంగా అక్కడి నుంచి వెళ్లిపోయి తన సీటు వైపు వెళ్లి కూర్చున్నాడు. అంటే ఇక్కడ మొత్తం మీద ఈ వ్యవహారాన్ని అంతా చూస్తే కనుక ఇక్కడ ఈ అంటే ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎందుకు ఇంతలా పాకులాడాలనేది ఆయన వాదన. అంటే ఇక్కడ వాస్తవానికి యుద్ధం కాన్సెప్ట్ ఏంటంటే కేవలం ఇజ్రాయెల్ కోసమే కాదు, అమెరికాలను, పశ్చిమ దేశ పౌరులను, ఇజ్రాయెల్ పౌరులను గత 37 ఏళ్ల ఖొమైనీ పాలనలో అమెరికాలో రక్త శాసనం రాస్తున్నాడు. దాదాపుగా 30,000 మందికి పైగా పాశ్చాత్య పౌరుల్ని ఖొమైనీ అంతమొందించారు. ఆయన రక్తం చూస్తున్నారు పాశ్చాత్య పౌరుల్ని, అమెరికన్స్ది. సో అమెరికాకు థ్రెట్ గా మారాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం టార్గెట్ చేశామంటూ ఏదైతే ఈ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఆమోదం కావాలి యుద్ధం కోసం. సో కాంగ్రెస్ ఆమోదం కోసం జరుగుతున్నటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో దాంట్లో ఈ మెరైన్ ఎక్స్పర్ట్ అయితే ఆయన చెప్తున్న పరిస్థితి అంటే యుద్ధాలు అక్కర్లేదు, దౌత్యపరంగా ఏదైనా చర్చలు జరగాలి, సాధించుకోవాలి, మనం యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేదు, అందులో మరీ ముఖ్యంగా మనాల ప్రాణాలు పోవడానికి అక్కర్లేదంటూ ఆయన అరుస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయన చేసినటువంటి వాదనకు అంతగా అక్కడ సపోర్ట్ లభించినట్టుగా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెగ్గినిస్ నార్త్ కరోలాలోని యుఎస్ సెనెట్ రేస్ లో గ్రీన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత వారంలో ఇరాన్ పై యుఎస్ ఇజ్రాయెల్ దాడులు విమర్శిస్తూ ఆయన కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశారు. ఇక ముఖ్యంగా అంటే జియోనిస్టు సూత్రాలను ట్రంప్ పాటిస్తున్నారు. ఇజ్రాయెల్ తమ సరిహద్దులను దాటి చుట్టూ ఉన్న మిగిలిన దేశాలకు విస్తరించే హక్కు ఉందని నమ్మే జియోనిస్ట్ దేశంగా మనం కూడా మారుతున్నామని ప్రపంచానికి తెలుసు. సో అమెరికా విమర్శల పాలవుతోంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేని చంపి సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం, పర్షియన్ గల్ఫ్ చుట్టూ అనేక దేశాలకు ఈ వివాదాలను మనం విస్తరించడం యుఎస్ కు ఎంత మాత్రం మంచిది కాదంటూ ఆయన అరుస్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అంటే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సెనెట్ లో డెమోక్రాటిక్ సభ్యుడు టిమ్ కైల్ తీసుకొచ్చినటువంటి తీర్మానానికి అంటే ట్రంప్ కు అధికారాలను పరిమితి చేయాలి, అడ్డగోలుగా ట్రంప్ నిర్ణయం తీసుకొని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని యుద్ధానికి వెళ్తే బాగుందంటూ కొంతమంది డెమోక్రాటిక్ సభ్యులు తీసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దానికి ఆమోదం దొరకలేదు. అంటే ఇక్కడ ట్రంప్ కు మద్దతుగా 53 మంది ఓటు వేశారు, 47 మంది మాత్రం వ్యతిరేకించారు. సో రకంగా ఆ తీర్మానం వీగిపోవడంతో అధ్యక్షుడి నిర్ణయానికి పూర్తి సపోర్ట్ వచ్చినట్టయింది. ఈ తీర్మానానికి రిపబ్లికన్ సభ్యుడు రాండ్ పాల్ కూడా అనుకూలంగా ఓటేశారు. సో డెమోక్రాటిక్ సభ్యుడు జాన్ పెటర్మ్యాన్ వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి. అంటే ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో యుద్ధం ఎంత తీవ్రంగా ఉందో ఆ తీవ్రతకు ఇక్కడ ప్రధానంగా అమెరికా ఇజ్రాయెల్ కి రకమైనటువంటి తోడ్పాటు అందిస్తుందో మనకు ఈ అంశాలు చెప్తున్నాయి. అమెరికాలో కూడా సో భిన్నమైనటువంటి వాదనలు ఇక్కడ మనకు
కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికా కలిపి చేస్తున్నటువంటి జాయింట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక నెల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా ట్రంప్ అయితే వెల్లడిస్తున్నారు. అంటే ఈ స్వదేశంలో కొంత వ్యతిరేకత ఉంది, కొంత ఆయనకు మద్దతు ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ కాబట్టి అక్కడోరు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలను, విధానపరమైన నిర్ణయాలను, యుద్ధం అనే కాదు ఏ నిర్ణయమైనా కూడా చాలా మంది డెమోక్రాట్లు వ్యతిరేకిస్తారు. మొన్న మనము ఐస్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చాలా మందిని దేశం నుంచి బయటకు పంపినప్పుడు కూడా డెమోక్రాట్లు వ్యతిరేకించారు. అలాగే గ్రీన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. అంటే ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారు అక్కడ, కొంతమంది నల్ల జాతీయులు ఉన్నారు. ఇట్లా చాలా మంది కొన్ని రాష్ట్రాల్లో మనకు గొడవలు కూడా జరిగిన పరిస్థితి మనం చూసాం. సో అట్లా ట్రంప్ నిర్ణయాన్ని కొంతమంది స్వదేశంలోనే వ్యతిరేకిస్తే కొంతమంది స్వాగతిస్తున్నారు. బట్ ఇక్కడ సెనెట్ మాత్రం ఆయన నిర్ణయాలను ఆమోదం వేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఖచ్చితంగా ట్రంప్ కు మంచి బలమే దొరికిందని చెప్పాలి. సో ఇక్కడ ఇప్పుడు అమెరికా పెంటగాన్ సంబంధించి రక్షణ కార్యాలయం ఏదైతే ఉందో, రక్షణ శాఖ మంత్రి ఎగ్సేత్ కూడా రేపు అంటే ట్రంప్ ఈయన అలాగే అధికారుల బృందం అంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఇంకా యుద్ధాన్ని పెంచాలి, అవసరమైతే ఇంకొక నెల పాటు దీన్ని కంటిన్యూ చేయాలి. ఇంకా ఈ వెపన్స్ ని ఇంకా తయారు చేసుకోవాలి, దాంతో పాటు మందుగుండు సామగ్రిని తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన అవసరాలేంటి, నిల్వలేంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఒక కీలక మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో ఇంకా వీటిని ఎట్లా ప్రొడక్షన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. సో ఏదేమైనా కొంత అరకొరగా వ్యతిరేకత అయితే వస్తుంది. కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి డెమోక్రాటిక్ కావచ్చు, గ్రీన్ పార్టీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు గతంలో మిలిటరీలో పనిచేసిన కమాండర్లు అయినప్పుడు కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న మంది కొంతమంది ఉన్నారు. సో అదంతా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపట్లేదు. ట్రంప్ తీర్మానాలన్నీ కూడా వీగిపోతున్నాయి. అంటే ట్రంప్ కు మద్దతుగానే చాలా మంది అక్కడ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఇటు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇటు ఇరాన్ పై అలాగే అటు లెబనాన్ పై విరుచుకుపడుతున్నాయి. అంటే ముఖ్యంగా ఇటు ఇరాన్ పాలకుల మీద అట్లాగే హెజ్బుల్లా మీద విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళ సెంట్రల్ కమాండ్ దెబ్బతీశాయి. ఇరాన్ సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉందో వాళ్ళని దెబ్బతీసినప్పటికీ, నేవీని కూడా దెబ్బతీసింది, ఎయిర్ బేస్ లను దెబ్బతీసింది. అయినప్పుడు కూడా ఇరాన్ లో కొంతమంది ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా భయంకరమైనటువంటి మిసైల్స్, డ్రోన్లు ఉన్నాయో వాటన్నిటిని ప్రయోగిస్తున్నారు. అవి ఎంతలా ఉన్నాయంటే ఇంకొక నెల 2 నెలల పాటు వాటిని ప్రయోగించినా పూర్తి స్థాయిలో ఆ నిల్వలు అడగంటవు అంతగా తయారు చేసి పెట్టుకున్నారు. ఒక 2-3 దశాబ్దాల నుంచి అంటే 20-30 ఏళ్ల నుంచి వీళ్ళు అదే పనిలో ఉన్నారు. మిసైల్, డ్రోన్లను తయారు చేసి శత్రు దేశాల మీదకి యుద్ధాలు వస్తే కనుక ప్రయోగించేందుకు అంతలా ఆయుధ సంపత్తిని తయారు చేసుకొని ప్రస్తుతం ఇరాన్ సిద్ధంగా ఉంది. మనం కొన్ని దృశ్యాలు చూడొచ్చు. ఇరాన్ స్టేట్ టీవీ మీడియా రిలీజ్ చేస్తున్న దృశ్యాల్లో కొన్ని డెన్లు కనిపిస్తాయి మనకు, భూగర్భంలో ఉన్నటువంటి దాచిన డెన్లు, భయంకరమైనటువంటి మిసైల్, డ్రోన్లు వరుసగా ఆ గుహలో అక్కడ డెన్ లో దాచిపెట్టిన అంతర్భాగంలో దాచిపెట్టినటువంటి ఆ వీడియోలు చూస్తుంటే ఒకసారి ఆశ్చర్యం కలగమాట. ఎందుకంటే భయంకరమైనటువంటి ఆయుధ సంపత్తి ఉంది ఇరాన్ దగ్గర కూడా. షాహీద్ డ్రోన్లు కావచ్చు, కామ్కేజ్ మిసైల్స్ కావచ్చు, లేదా షాహిద్ 136 ఫతా మిసైల్స్, ఇట్లా కొన్ని విధ్వంసకర క్షిపణులు, డ్రోన్లు, మిసైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని పకడ్బందీగా ఎదుర్కోవాలి, వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి, లేదా ఆ మొత్తం వ్యవస్థను కట్టడి చేయాలి, నిర్వీర్యం చేయాలంటే కనుక అమెరికా, ఇజ్రాయెల్ కి ఇంకా చాలా సపోర్ట్ అవసరం ఉంది. ఇప్పుడు బ్రిటన్ ఆల్రెడీ వాళ్ళకు అనుకూలంగా రంగంలోకి దిగుతుంది. సైప్రస్ కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపింది, అవసరమైతే తాము కూడా స్ట్రైక్ చేసిన సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. ఫ్రాన్స్ అవుట్ రైట్ గా చెప్తాను, మేము కూడా రెడీగా ఉన్నాం అటాక్ చేయడానికి, సహకారం అందించడానికి చెప్తుంది. సో ఇక్కడ ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్ చేయడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పశ్చిమ దేశాలపై, అంటే ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో గల్ఫ్ దేశాలపై దాడి చేస్తే కనుక బిజినెస్ దెబ్బతింటుంది, ఎక్కడికక్కడ వాణిజ్యం ఆగిపోతుంది, తద్వారా ప్రపంచ దేశాల్లో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించవచ్చు అంటూ ఇరాన్ స్ట్రాటజీ. కానీ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది తెలియదు. మొత్తం మీద అమెరికా ఎంబసీలు, అమెరికా ఎయిర్ బేస్లు లేదా అమెరికన్ కార్యాలయాలు టార్గెట్ చేసుకుని ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు కొన్ని చోట్ల గురి తప్పి మిగతా ప్రాంతాలపై పడుతున్నప్పుడు ఆ గల్ఫ్ దేశాలన్నీ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా జాయింట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఓపిక పట్టే అవకాశం లేదు. ఒకవేళ ఈ దాడులు శృతిమిస్తే వాళ్ళు కూడా తిరిగి ఇరాన్ పైకి దాడి చేసే అవకాశం ఉంది. అప్పుడు దాడి చేస్తే కనుక ఇరాన్ ఖచ్చితంగా బలహీనపడే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇరాన్ పోరాట యోధులు అని చెప్పుకుంటున్నటువంటి IRGC గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చతికిలబడ్డారు. కొన్ని చోట్ల భయంగా బిక్కుమంటూ గడుపుతున్నారు. అంతెందుకు ఖమేనీ అంత్యక్రియలు చేయడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అంత్యక్రియల్లో మళ్ళీ ఇరాన్ నాయకులు, లీడర్లు లేదా ఖమేనీ సంబంధించినటువంటి ఎవరైనా దగ్గర మనుషులు వస్తే కనుక ఎక్కడ మళ్ళీ తమను టార్గెట్ చేసి చంపుతారేమోనన్న భయంతో వాళ్ళంతా కూడా ఇంకా అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. సో మషాద్ నగరం ఏదైతే ఉందో అక్కడ ఖమేనీ తండ్రి ఇమాం ఖోమినీ
ఉన్నటువంటి మసీదులోనే ఈయన అంత్యక్రియలు జరిపేందుకైతే ఇంకా సమయం అయితే పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, భయంగా గడుపుతూనే పూర్తిగా ఇంకా తాడోపేడ తెలుసుకునేందుకు ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో, కార్యాలయాలు కానీ స్థావరాలు కానీ వాటిపై దాడి చేసినకైతే వీళ్ళు ఎక్కడ వెనుకాడట్లేదు. వీటన్నిటి కూడా నిరోధించాలి, వీటన్నిటి కూడా నియంత్రించాలనుకుంటే కనుక అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా పోరాడాలి. సో ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసే క్రమంలో అమెరికా కూడా అవుట్ రైట్ గా అమెరికన్ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం కనబడుతుంది. సో అందుకు తగ్గట్టుగానే యుఎస్ సెంట్రల్ కమాండ్ అంటారు, యుఎస్ సెంట్కామ్ అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయి సన్నద్ధతగా రెడీ ఉంది. మనకు తెలిసింది అబ్రహం లింకన్ అలాగే గెరార్ ఫోర్డ్ నౌకలు కూడా అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్నాయి, మోహరించున్నాయి. వాటి వైపు నుంచి కూడా ఈ ఏవైతే మిసైల్స్ కానీ, తర్వాత డ్రోన్లు కానీ, యుద్ధ నౌకలు కానీ అక్కడి నుంచి పోయి దాడులు చేస్తున్న పరిస్థితి. సో చిన్న గొప్ప కొంత వ్యతిరేకత వచ్చినా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం ముందుకే వెళ్తున్నారని చెప్పొచ్చు డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ఇక మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఇరాన్తో యుద్ధంపై అయితే ట్రంప్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇటు ట్రంప్ నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు అమెరికన్స్. ఇప్పుడు ఏదైతే ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తూ వస్తుందో దీనికి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక మీటింగ్ అయితే, హై లెవెల్ మీటింగ్ని ఇరాన్కి సంబంధించి కూడా ట్రంప్ అరేంజ్